స్థిరమైన స్నేహం ఎలా ఉంటుంది? ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. ఆపదల్లో, కష్టాల్లో, నష్టాల్లో కూడా ఒక్కలాగే ఉంటుంది. చూడండి, 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో హీరాము తాను బ్రతికి ఉన్నంత కాలము దావీదుతో స్నేహము చేసెను. చాలాసార్లు మనం ఎలా స్నేహం చేస్తున్నామండి? మనకి మేలుంటే స్నేహం చేస్తున్నాం. మేలు అక్కడ కనబడకపోతే వాళ్ళని వదిలేస్తాం, ఇంకొకరిని పట్టుకుంటాం. అక్కడ కనబడకపోతే వాళ్ళని వదిలేస్తాం, ఇంకొకరిని పట్టుకుంటాం. మన స్నేహం స్థిరంగా లేదు. మన స్నేహితుడు అసలు యేసయ్య. ఆయన్ని గట్టిగా పట్టుకో. యోబు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో ఆయనతో నువ్వు సహవాసము చేస్తే నీకు మేలు సమాధానము కలుగుతుంది. ఈ లోకంలో ఏ మనుషులతోనూ సహవాసం చేసినా వారు నమ్మతగిన వారు కాదు. మీకా 7వ అధ్యాయం 5వ వచనంలో నీ కౌగిటిలో పండుకున్న దాని యందు కూడా నువ్వు నమ్మకం ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, వాడే నీ కొంప ముంచుతాడని ఉంది. ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు నమ్మతగినవాడు కాదు. ప్రభు ఒక్కడే నమ్మతగినవాడు. ఆయనే మన ప్రాణ స్నేహితుడు. ఆయన నువ్వెంతగా నమ్మితే అంతగా నిన్ను దీవిస్తాడు. నువ్వు ఆయనను ఎంతగా నమ్మితే అంతగా సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు ఆయన ఎంతగా నమ్మితే అంత మేలు చేస్తాడు. కనుక నీ స్నేహితుడు యేసయ్య అయి ఉండాలి. నీ ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. నీ ప్రాణ స్నేహితుడు యేసయ్య మాత్రమే అయి ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఏ కొదువ ఉండదు. హల్లెలూయా.